అందులో అవేముండవు. ఈడెవడో మనకు సపోర్ట్ లో ఉన్నాడు. అవునవును, అలాంటివే ఉండవు. మరేముంటాయి? అడుగుతున్నారుగా, చెప్పు చెప్పు. ఉండిలో ఉండాల్సిన నగలన్నీ అందులోనే ఉన్నాయి. హుండీలో నగలా అంటే మా అత్తయ్య దొంగతనం చేసిందనా? నో, మా అత్తయ్య దొంగ అంటే మేమే కాదు, ఆమె బుద్ధి తెలిసిన ఎవరైనా సరే దొంగ అనాల్సిందే. అదిగో విన్నారుగా, వాళ్ళ అత్త దొంగతనంలో ఆరితేరిందని వాళ్ళ కోడళ్ళే చెప్తున్నారు. లేదు లేదు లేదు, నేను దొంగతనం చేయలేదు. అయితే ఆ ముడుపులో ఏమున్నాయో చెప్పు. అది నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? అంటే మూట కట్టేటప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, దాంతో కనపడలేదు కదా, అందుకే చెప్పలేనన్నమాట. ముందుగా విప్పుతాను, నాకేమైనా భయమా? విప్పుతాను. ఇవి దేవుడి నగలు. గివెట్లో కొట్టేసినవే పాపిస్తుదానా? లేదు లేదు, నేను కొట్టలేదు. నోర్మోయ్, ఇందాక నువ్వు నాకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నప్పుడే అనుమానం వచ్చింది. దేవుడి డబ్బులు దొంగిలించడానికి నీకు చేతులు ఎలా వచ్చాయమ్మా? చేతులు ఇప్పుడు రావడం ఏంటి? నేను చిన్నప్పుడు నాకు చేతులు వచ్చేసాయి. నోర్మై, నీలాంటి దాన్ని కొట్టి కొట్టి చంపాలి. చూస్తారేంది? సాగు కొట్టండి. ఇక్కడే ఉంటే కొట్టి చంపేసేలా ఉన్నారు. స్వామి వినాయక, నాలాంటి పరమ భక్తురాలిని, గంగ గోవుని, నిష్ఠ గరిష్ట సత్యవ్రత పారాయణురాలిని కొడుతూ ఉంటే చూస్తూ ఉండిపోతావా నాయనా? నీ గురించి చెప్పకుండా ఎవరో భక్తురాలు గురించి చెప్తే ఎలా వస్తారు? నేను చెప్పింది నా గురించి స్వామి. ఆ లక్షణాలు నీలో ఒక్కటి కూడా లేవు కదా తల్లి. అంటే పదాలు కొత్తగా ఉన్నాయని చెప్పాను స్వామి, కాదు అర్థమైంది. ఇక నేను జంప్ జంప్ జంప్. పారిపోయింది. మరి నా ముడిపు ఎలా దొరుకుతుంది స్వామి? అదిగో అది నీ ముడిపే, చూసుకో. స్వామి వినాయక, నువ్వు ఉన్నావు స్వామి, ఉన్నావు. అరే, గా నగలు పోయి గీ పసుపు కుంకుమలు ఎట్లొచ్చినాయి? ఆ వినాయకుడు తెప్పించుంటాడు. దేవుడు నిజంగా గ్రేట్ కదా. ఎందుకు? 50 గుంజీలకే ఎంటబడి తిరుగుతుండు, ఏమడిగితే వచ్చేస్తుండు. ఇక 1000 గుంజీలు తీస్తే ఏమైపోతాడో ఏందో. శివ శివ. సరే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? దుర్గామాత గుడికి. ఓ, మా అమ్మ దగ్గరకా? మీ అమ్మ? అమ్మ లంగన్న అమ్మ. ఆమె అందరికి అమ్మే కదా. అవునవును, వెళ్ళిరామా. నేను కూడా వస్తా, పదండి. బుడతడెవడో గాని అడ్డంగా మనల్ని ఇరికించేశాడు. ఇరికించినా మీరు అడ్డంగా పట్టరుగా అత్తయ్య గారు. ఆ శ్వేతను ఎలా చంపాలా అని నేను టెన్షన్ పడుతూ ఉంటే నీకు కామెడీగా ఉందా? మిమ్మల్ని కొట్టడం మాత్రం కామెడీగానే ఉంది. చంపుతా. అమ్మా, శ్వేత గీత వస్తున్నారమ్మా. ఆగండి ఆగండి, ఆ దుర్గమ్మ గుడికి వెళ్లే దారిలో వేసేస్తాను.
అమ్మా వెంకల్ గణేష్ గారు కూడా వస్తున్నాడమ్మా. వాడేవడ్రా మధ్యలో తగులుకున్నాడు. బంగారు తల్లి వచ్చావా? వెళ్దామా? చిచ్చి మీకు సిగ్గు లేదండి, గుడిలో దొంగతనం చేశారు. సిగ్గు కోసం దొంగతనం ఎందుకు చేస్తానమ్మా? అయితే నగల కోసం చేసినవా? అయ్యో నా మొహం చూస్తే దొంగలా ఉందమ్మా. లేదండి, థ్యాంక్ యూ. గజ దొంగలా ఉందండి. సర్లే కార్ ఎక్కండి, దుర్గమ్మ గుడికి వెళ్దాం. గణేషు పద నువ్వు కూడాకు. సూది పెట్టడానికి చోట్లేదంటే పరుపు పెట్టడానికి ప్లేస్ అడిగిందట. నీలాంటిది ఒకటి ఉన్న వాళ్ళకే సరిపోలేదు, ఇంకా బాలభీముడు ఎక్కడెక్కుతాడు? గణేష్ రాకపోతే మేము రామండి. రాకపోతే పోండి, బెదిరిస్తారా? బావగారు మీరు పోనివ్వండి. ఇదిగో ఏంటిది? నువ్వేగా ఫోన్ ఇవ్వన్నావు. అయ్యో నేను ఫోన్ ఇవ్వలేదు, ముందుకు పోనివ్వండి అంటున్నాను. ఆగండి, వాళ్ళు లేకుండా వెళ్ళి ఎవరిని చంపాలి? మిమ్మల్ని? సర్లే సర్లేమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకుందాం, పదండి. ఏంట్రా చూస్తున్నావు? దుర్గమ్మ గుడికి పోని. అలాగే అమ్మా. జై బోలో దుర్గా మాతాకి. వీడు పక్కనుంటే దాన్ని చంపడం కష్టం. అవును, చాలా కష్టం. నేను మనసులో అనుకున్నవి వీడికిలా తెలిసిపోయింది. అదంతే, అన్నీ అలానే తెలిసిపోతాయి. నువ్వు మాట్లాడుతుంది నాతోనేనా? కాదు, మా అమ్మతో. దేంతో మాట్లాడుతున్నావురా? ఫోన్లో. నీ చేతిలో ఫోన్ లేదు కదరా? నా బొజ్జలో ఉందిగా. బొజ్జలోనా? రేయ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, మొన్న వినాయక చవితికి కుడుములు అనుకొని ఒక ఫోన్ మింగాను. అప్పటి నుంచి ఆ ఫోన్లోనే మాట్లాడుతున్నాను. రేయ్ నాతోనే కామెడీలా? చీచి నిజం. అర్జెంటుగా వెళ్ళి దింపేస్తే బెటర్. ప్రయత్నించుకో. బాబు గణేష్, ఒకసారి దిగుతావా? అలాగే. దిగటం ఎందుకు? మళ్ళీ వెంటనే ఎక్కిస్తాలేమ్మా. ఏయ్ నువ్వు దిగరా, నువ్వు ఆపరా. నువ్వు పోనేరా, నువ్వు పోనే పోనే. దిగిపోయాడు 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 పోయాడు. నిన్ను అక్కడ దింపేశాను కదరా, మళ్ళీ ఎలా వచ్చావు? నువ్వు దిగమన్నావు కానీ ఎక్కువ దానిలే కదా. ఇటు నుంచి దిగి అటు నుంచి ఎక్కా. వీడు పెద్ద మాయలోలా ఉన్నాడు, ఎలాగైనా వదిలించుకోవాలి. అవును, మీ ఇద్దరు వినాయకుడిని ఏం కోరుకున్నారు? నాకు బాగా చదువు రావాలని కోరుకున్నా. నేను పందాలలో గెలవనని కోరుకున్నా. పందాలా? ఆ వంట నాకు బాగా ఇష్టం. ఏది నాతో ఒక పందెం కట్టు. వద్దులే, ఓడిపోతావు. లేదు, నువ్వు పందెం కట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. గట్లనా? సరే, ఓ ప్రశ్న అడుగుతా చెప్పు. వినాయకుడికి ఎడమ చేతిలో ఉండ్రాలున్నాయి, కుడి చేతిలో లడ్డూలున్నాయి. ఈ రెండిట్లో ఏది ముందు తింటాడు? ఇంత తిక్క ప్రశ్న. వినాయకుడికి ఉండాలంటే ఇష్టం కాబట్టి ముందు అవే తింటాడు. లే, ముందు లడ్డూనే తింటాడు. ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఎంత
ఇష్టమైనా గాని ఎడమ చేతిలో ఉన్న వాటిని తిన్నాడు. ముందుగా కుడి చేతిలో ఉన్న లడ్డూలు తిని ఆ తర్వాత ఎడమ చేతిలో ఉన్న ఉండ్రాలను కుడి చేతులకు తీసుకొని తింటాడు. అమ్మ బాలిక, ఈ వినాయకుడినే ఓడించావు, గడుసుదానివే. అరే గణేష్, ఒకసారి కారు దిగుతావా? నువ్వు కారు ఆపరా. లాభం లేదు, ఈమెకి ఏకదంతుడు శక్తి చూపించాల్సిందే. దిగ, నువ్వేం చేస్తావు? ఎందుకు దిగా? నువ్వేంటి నాలాగున్నావు? ఏంటమ్మా? అమ్మో, ఇదే మాయ రోగం స్వామి. జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి. అవును, మనతో పాటు గణేష్ వచ్చాడు కదా, ఏమయ్యాడు? ఎందాకనే నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పుడు గణేష్ దిగి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అలాగా. పదండి, కోనేట్లో స్నానం చేసి రెడీ అవుదాం. పదండి. అటెక్కడికి? ఆ? దర్శనానికి ఇటెళ్ళాలి. ఏంటి వెళ్ళేది? ఇక్కడ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అయితే ఎలకల మందు తిను, దెబ్బకి చేస్తాయి. ఏంటి చచ్చేది మా లతక్క? మరి లేకపోతే దైవ దర్శనం కాకుండా ఎలా తింటారండి? అయ్యో, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, మనకెందుకమ్మా? అమ్మా, ఆకలి తట్టుకోలేకపోతున్నానమ్మా. అర్జెంటుగా తాగాల్సిందేనమ్మా. అబ్బా! తాగాల్సింది కాదురా వెధవా, తినాల్సింది అనాలి. తిన్న తర్వాత తాగాల్సింది కదమ్మా. అదే నీళ్లు, అందుకే అలా అన్నానమ్మా. నేనైతే పైసా ఇవ్వనురా, ఎలా తింటారో తినిచ్చావండి. తినాలంటే కావాల్సింది నోరు అత్తయ్య గారు, డబ్బులు ఎందుకు? తీసుకోవాలంటే కావాల్సింది గోరు, కత్తరెందుకు అత్తయ్య గారు? గోర్లా? ఏదో ఒకటి చెప్పాలని అలా అన్నాను అత్తయ్య గారు. అయ్యో, ఛీ, వేసిన వెధోడేలాగులు చాలు, వెళ్ళి తిని రండి. ఆ, అలాగే. అలాగే ఆ. పదండి. వేధవసంత. ఛీ. అమ్మ గీతా, శ్వేత, నేను వెళ్ళి కొబ్బరికాయ కొన్ని తీసుకొస్తాను, మీరిద్దరు ఇక్కడే ఉండండి. అసలు ఇంతకిది కొబ్బరికాయలు కొంటదంటవా? చూద్దాంపా. పైసా ఖర్చు లేకుండా వాళ్ళను టిఫిన్ తినరమ్మన్నాను, మరి నేను డబ్బులు పెట్టి కొబ్బరికాయ ఎలా కొంటాను? నా ఈ ఎనసూయ ప్రాణం పోయిన డబ్బులతో ఏది కొనదు. ఆంటీ వస్తున్నా. హాయ్ ఆంటీ, నీ పేరు అనుష్క కదూ? నేను అనుష్కలా ఉంటానా? అయ్యో అయ్యో, దేవసేన ముసలిగిట్టులో ఉంటుంది చూడు, అలా ఉన్నా. నా పేరు అనుష్క కాదు, వెన్నెల. వెన్నెలానో వెనిలానో కాదు, ఇక్కడ ఫ్రీగా కొబ్బరికాయ ఇచ్చే షాప్ ఉందంట, నీకేమైనా తెలుసా ఆంటీ? ఫ్రీగా కొబ్బరికాయలు ఇస్తున్నారా? నీలాంటి బకరా దొరికితే ఏమైనా ఇస్తారు. ఏంటి? అదేనమ్మా, ఈ చుట్టుపక్కలే ఉందంట, కనబడితే ఫ్రీగా తెచ్చుకోవచ్చు. కనపడితే నాకు చెప్పవా ప్లీజ్? అలాగే అలాగే. నీకెన్ని కాయలు కావాలి? ఒక్కటి చాలు. అయ్యయ్యో, చెయ్యి ఊరంతా రాసిస్తా తీసుకో అంటే ఊర మిరపకాయ చాలు అందంట. నీలాంటి లఫ్ ఉంటుంది, ఫ్రీగా వస్తుంటే ఒకటేంటి 3 తీసుకో. అలాగే. సరే, వెతికి చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండవు.
హాయ్ ఆంటీస్. హాయ్. ఆ, ఏం కావాలి? కాయ ఎంత? 30 రూపాయలు. మ్మ్. ₹3 వస్తుందా? ఫ్రీగా కూడా వస్తుంది. ఫ్రీగా వస్తుందా? కుళ్ళిపోతే ఎందుకు రాదు? మ్మ్. ఈ పంది మొహానికి పంచులు ఒకటి. ఆంటీ, షాపు దొరికింది. అలాగే అలాగే. డబ్బులు ఇస్తావుగా? అమ్మా, ఒక 3 కాయలు ఇవ్వమ్మా. మొత్తం 90. అదిగో అదిగో అదిగో, ఆంటీ ఇస్తుంది, తీసుకో. అయితే ఆవిడ చెప్పమను. ఆంటీ, 3 కాయలు తీసుకున్నాను. అలాగే అలాగే, ఇవ్వు ఇవ్వు. డబ్బులు ఇచ్చేస్తారు కదా. అలాగే అలాగే. విన్నావు కదా, ఆమె ఇస్తారని ఒప్పుకుంది. సర్లే పో. అమ్మ నానమ్మ గారండి, పైసా ఇవ్వకుండా 3 కాయలు కొట్టేస్తారా? పాపం దీని అకౌంట్లా గా ఆంటీ బాలైపోయిందే. నాకు కూడా 3 కాయలు ఇవ్వు. ముందు ఆవిడ తీసుకున్న కాయలకి డబ్బులు ఇవ్వు. డబ్బులా? మరి ఫ్రీగా ఇస్తారనుకుంటున్నావా? అదేంటి, ఆవిడ ఫ్రీగా ఇస్తారని చెప్పింది కదా. మీ తాతగాడి సొమ్మా, దాని తాతగాడి సొమ్మా, ఫ్రీగా పంచిపెట్టడానికి. తీ డబ్బులు తీ. మోసం. అయినా ఆవిడ తీసుకున్న కాయలకి నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? ఇస్తానని ఒప్పుకున్నావుగా ఇందాక. నేను ఒప్పుకోలేదు. నువ్వే కదమ్మా ఫోన్ మాట్లాడితే ఇస్తానని ఇలా తలూపావు. నేనేం చెప్పలేదు. నువ్వే నీ కాయలొద్దు, ఏమీ వద్దు. మరా డబ్బులు ఇచ్చెళ్ళు, ఆవిడ దగ్గరే తీసుకో. దొరకాలి, దాని పని అప్పుడు చెప్తాను. ఈ ఎనసూయిని పట్టుకోవడం దుర్గమ్మ వల్లే కాదే, ఇక నువ్వేం పట్టుకుంటావు? కొబ్బరికాయలమ్మా, నేను డబ్బులు ఇచ్చుకున్నాను. పెట్టుకో పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకో. ఓసి ముసల్దానా, నువ్వు మామూలు సావే. అక్కడ టిఫిన్ల దగ్గర పెద్దమ్మ వాళ్ళు ఎన్ని మోసాలు చేస్తున్నారో చూద్దాం పదా. పద. చెప్పండి మేడం, ఏం కావాలి? ప్లేట్ పోరే. ఇడ్లీ. నాకు దోశ. అలాగే మేడం. ఇంతకీ ప్లేట్ ఎంత? ఈ ప్లేట్ అమ్మడానికి కాదు మేడం. నీకు బుర్రలేదా? మా అక్క అడిగింది ఆ ప్లేట్ రేట్ ఎంత అని కాదు, మరి ఆ ప్లేట్ సైజ్ ఎంత అని కదక్కా. నీ బొంద. బాబు, ఇడ్లీ పూరి దోశ రేట్ ఎంత అని. ఏ ప్లేట్ అయినా 30 రూపాయలు మేడం. నీ తలకాయ. టిఫిన్ రేట్ అడిగితే నువ్వు ఆ ప్లేట్ రేట్ 30 రూపాయలు అంటావేంటి? నేను చెప్పింది అదే సార్. ఏ ప్లేట్ ఇడ్లీ అయినా వడైనా దోశ అయినా 30 రూపాయలు సార్. ముందు టిఫిన్ పెట్టవయ్యా. కానీ బాబు, ఇంకో ప్లేట్ పెట్టు. నేను ఖాళీ ప్లేటు బోర్లా పెట్టమని లేదు, ఇలా వెళ్ళకిలా పెట్టమని చెప్పింది. తలా ఒక ప్లేట్ టిఫిన్ పెట్టావు. బాబు, ఇంకో ఇడ్లీ. పూరే. నాకు దోశ. ఇంకొక ఇడ్లీ వేయి. ఇంకోటి అది కూడా వెయ్యి. బాబా, క్వార్టర్ ఇవా? క్వార్టర్ లేదు సార్, వాటర్ ఉంది. ఓ, అదే ఇవ్వు. అలాగే. బాబు, ఎంత అయింది? 300 అయిందమ్మా. అంతేనా? 2000 చిల్లర ఉందా? లేదు బాబు. బావగారు, అక్కడ పూల కొట్టు ఉంది కదా, అక్కడ తీసుకొద్దాం పదండి. అలాగే. ఇందా తీసుకోండి. ఇప్పుడే వస్తాం బాబు. అలాగే. ఇక్కడే ఉండి వస్తాం. అలాగే. చిల్లర తెస్తాం. బాబు, 2000 నోటికి చిల్లర ఉందా? లేదు. ఆ ముగ్గురికి సర్వ్ చేస్తున్నాడు, మనం జంప్ అయిపోతాం. పదండి పదండి పదండి.
డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారా? మిమ్మల్ని వదిలిపెట్టాం. అమ్మో చూసినవానే పాపాత్ములు పీకల దాకా దీన్ని ఎట్లా మోసం చేసినారు. వాళ్ళకి ఆ దుర్గమ్మ తల్లి బుద్ధి చెప్తుంది. వెళ్ళి షాపుడికి చెప్దాం పదవే. వద్దే, మన పరువే పోతుంది. పాపం పండినప్పుడు వాళ్ళే అనుభవిస్తారు పద.